హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుక్కూస్ కిచెన్. ఇవాళ నేను మీకు స్టిర్ ఫ్రై వెజిటబుల్స్ విత్ నూడిల్స్ లేకపోతే స్పగెటీ పాస్తా అని కూడా అంటారు దీన్ని. అన్ని వెజిటబుల్స్ వేసుకొని నూడిల్స్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కానీ ఎవరైనా కూడా వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, అలా రాకూడదు అసలు, అలా వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేసేయండి. కామ్గా గప్చుప్గా నూడిల్స్తో పాటు వెజ్జీస్ కూడా తినేస్తారు. సో దీనికి ముందుగా నూడిల్స్ని మనం బాయిల్ చేసుకుందాము. వేడివేడి నీళ్లు బాయిల్ అవ్వనివ్వండి. చాలా ఎక్కువ క్వాంటిటీస్లో నీళ్ళు అనేవి మరగనివ్వండి. మరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే నూనె. ఇక్కడ ఏంటంటే ఇవి స్పెగటీ పాస్తా అంటారండి. అటు సైడ్ మనకు ఫారిన్ కంట్రీస్లో వీటిని స్పెగటీ పాస్తా అంటారు. మనకి ఇటు సైడ్ ఏంటంటే వీటిని నూడిల్స్ అని అంటాము. అలాగే బ్రేక్ చేయకుండా పెట్టేసేయండి. కాసేపటికి అవి మెత్తగా అయిపోయి దాంట్ లోపలికి వచ్చేస్తాయి. అంతా కూడా నూడిల్స్ అంతా కూడా జస్ట్ కుక్ అవ్వనివ్వండి 7 to 8 minutes వరకు. ఎలా కుక్ అయిందో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా అనగానే మనకు నూడిల్స్ అనేవి బ్రేక్ అయిపోవాలి. మరి మ్యాషీగా కూడా నూడిల్స్ అనేవి ఉడకకూడదు. స్పెగటీ పాస్తా అంటాం వీటిని మనం. సో ఇవన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. నీళ్ళన్నీ కూడా ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని అందులోకి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉప్పు చల్లేసేసుకోండి. వాటిపైన చల్లేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనకు స్టిక్కీగా అవ్వవు నూడిల్స్ అనేవి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది మనకు. నూడిల్స్ ఎప్పుడు కానీ కుక్ చేసుకునే ముందు ఒక టిప్ అండి, ఎక్కువగా నూడిల్స్ని ఉడకనివ్వద్దు. మ్యాషీగా ఉడికితే కనుక స్పెషల్లీ ఇలా వెజిటబుల్ పాస్తాలోకి అస్సలు బాగోవు మనకు. కాబట్టి ఇలా ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైనా పెద్ద పాన్ తీసుకొని 1 tablespoon ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు. సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసేసేయండి. దీనికి ఈ వెజిటబుల్స్ పాస్తా చేస్తున్నప్పుడు మనకు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టే ఒక్కొక్క వెజిటబుల్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇక్కడ మనకు ఏంటి అంటే మనకు గ్రీన్ క్యాప్సికమ్ ఉంది కదా, గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు రెడ్ బెల్ పెప్పర్స్ అంటాము, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. ఇక్కడ నేను ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా క్యాప్సికమ్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఇలా ఒక కలర్ది తీసుకోండి. అలాగే దీంట్లోకి బీన్స్ అండ్ క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగినవి వేసేసుకోండి. మష్రూమ్ స్పెషల్లీ మనకు వెజిటబుల్స్ అనేది కంప్లీట్లీ మన చాయిస్ అండి, ఏం ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మష్రూమ్ యాడ్ చేశాను, బ్రోకలీ యాడ్ చేశాను, బాక్చాయ్ యాడ్ చేశాను. బాక్చాయ్ అనేది ఇక్కడ చైనీస్ క్యాబేజ్ అండి. ఇది చాలా చాలా హెల్దీ వర్షన్స్ చాలా అండి. ఇవి ఎక్కువగా కూడా కుక్ చేయొద్దు ఈ బాక్చాయ్ అనేది. అండ్ చాలా ఫ్రెష్నెస్ అండ్ చాలా క్రంచీగా ఉంటుంది, స్పెషల్లీ మనం నూడిల్స్లో యాడ్ చేస్తున్నప్పుడు. ఇవన్నీ కూడా ఉప్పు వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి జస్ట్ అలా కుక్ అవ్వనివ్వండి. ఎంతవరకు అంటే జస్ట్ మనకు పైన లేయర్ అనేది సాఫ్ట్ అయ్యేంత మటుకు కుక్ చేయండి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేసి మూత పెట్టేయండి. మూత పెడితే ఏంటంటే మనకు ఉప్పుకు లైట్ మీడియం ఫ్లేమ్లోకి మూత పెట్టాక ఆవిరి అనేది మనకు వచ్చేసి వెజిటబుల్స్ అంతా కూడా బాగా కుక్ అయిపోతాయి. మనకు చూసారా, ఇలా కుక్ అయిపోతే సరిపోతుందండి. బాగా మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నూడిల్స్ తింటున్నప్పుడు ఇక్కడ స్టిర్ ఫ్రై వెజిటబుల్స్ అన్నాం కాబట్టి ఆ వెజిటబుల్స్ అనేది తాకాలి. ఇక్కడ నేను చెర్రీ టమాటోస్ యూస్ చేసుకున్నాను. నార్మల్ టమాటోస్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ కంపేర్ టు నార్మల్ టమాటో ఇక్కడ చెర్రీ టమాటోస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి టేస్ట్ వైజ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. అందుకే నేను స్పెషల్లీ ఇందులోకి చెర్రీ టమాటోస్ యాడ్ చేశాను. జస్ట్ అవి కూడా కుక్ అయిపోతే చాలండి, ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50% కుక్ అయిపోయి ఉంటే చాలు. మనకు ఆ క్రంచీనెస్, వెజిటబుల్ క్రంచీనెస్ అనేది ఉండాలి ఎప్పటికైనా కానీ మనం నూడిల్స్ చేసేటప్పుడు. దీంట్లోకి కొద్దిగా చిన్న టీ స్పూన్ సోయా సాస్. నేను సాసెస్ అనేవి ఎక్కువగా యాడ్ చేయట్లేదండి, జస్ట్ మైల్డ్ ఫ్లేవర్సే ఇస్తున్నాను. అలాగే చిల్లీ సాస్, తర్వాత కొద్దిగా టమాటో కెచప్. సాసెస్ అనేది ఏంటంటే జస్ట్ ఆ వెజిటబుల్ని అండ్ స్పెగటీ పాస్తాని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము. మనకి ఎక్కడ కూడా ఈ ఫ్లేవర్స్ అనేవి మనకు బాగా ఎక్కువగా మనకు ఆ పంటి కిందికి వచ్చినప్పుడు తెలియకూడదండి. కొద్దిగా వెనిగర్ వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు కానిచ్చాక ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసేసేయండి. నూడిల్స్ వేసాక మనకు ఏదైనా 2 గరిటెలు తీసుకొని టాస్ చేయడం స్టార్ట్ పెట్టండి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. నూడిల్స్ వేయగానే కూడా మనకు నూడిల్స్ అంతా కూడా సాసెస్ అండ్ వెజిటబుల్, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, వాటితో పాటు అలా నూడిల్స్ మొత్తం వేసేసుకొని ఇక్కడ
హై ఫ్లేమ్లో మాత్రమే నూడిల్స్ అండ్ వెజిటబుల్స్ని మనం టాస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సాసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు, మిరియాల పొడి అన్నీ కూడా, ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా టేస్ట్ అంతా కూడా మనకు ఆ నూడిల్స్కి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. లాస్ట్లో కొద్దిగా మనం కొంచెం పాస్తా వాటర్, ఉడికిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసేస్తే మనం ఇందాక వేసుకున్న సాసెస్ తోటి ఆ నూడిల్స్ అంతా కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ హై ఫ్లేమ్లో ఉంచి ఈ పని చేయాలండి. ఎందుకంటే మనకు నూడిల్స్ అనేవి వెజిటబుల్స్ అండ్ సాసెస్తో పాటు కుక్ అవ్వాలి. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఇంకా దీంట్లోకి ఇంకా వెజిటబుల్ క్రంచ్నెస్ ఇంకా పెంచడం కోసం ఇక్కడ లెట్యూస్ లీవ్స్ కూడా రఫ్లీ చాప్ చేసేసి వేసేసుకోండి. లెట్యూస్ అనేవి చాలా క్రంచీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువగా మనం బర్గర్స్ అండ్ శాండ్విచెస్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. నూడిల్స్లో కూడా ఇలా లాస్ట్లో వేసి టాస్ చేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ మనం నూడిల్స్ తినేటప్పుడు చెప్తున్నాను, ట్రస్ట్ మీ అండి, వెజిటబుల్స్ ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పాస్తాని వెజిటబుల్స్తో పాటు పక్కగా ఇష్టపడతారు. ఇంక లాస్ట్ టచ్లో ఏమి ఇద్దాము అంటే ఇటాలియన్ హర్బ్స్ వేసేసుకొని ఒక్కసారి జస్ట్ కలిపేసేసేయండి చాలు. ఇంకా వేడి వేడి నూడిల్స్ అండి, అన్ని వెజిటబుల్స్తో పాటు స్పెగటీ పాస్తా, స్టిర్ ఫ్రై వెజిటబుల్స్ విత్ స్పెగటీ పాస్తా అంటారు. సో దీన్ని మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు లేకుండా. వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఒకటేసారి ఆర్డర్ పెట్టేసేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. క్రంచీ క్రంచీ వెజిటబుల్స్తో వేడి వేడి నూడిల్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.